నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఈరోజు నీ ముందు 2 రకాల పువ్వులని ఉంచాను తల్లి. అంటే 2 రకాల పుష్పాలని నీ ముందు ఉంచాను. ఇందులో ఒకటి తాకడానికి ముందుగా నువ్వు అనుకున్న విషయం ఏదైతే ఉందో, నీ మనసులో ఏదైతే ఉందో అది జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా నేను తెలియచేస్తాను అని చెప్పి చామంతి పువ్వులని, మందార పువ్వుని మన ముందు ఉంచారండి. ఈ 2 పువ్వులలో ఏదైనా ఒక పువ్వుని తాకి మీరు ఏదైతే ఇప్పుడు ఒక విషయం అనుకుంటున్నారో దానికి తగిన విషయాన్ని బాబా ఏ విధంగా మనకి తెలియజేస్తున్నారు అనేది ఈరోజు తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, మనందరికీ కూడా ఏదైనా సరే ఒక ఆశ అనేది ఉంటుందండి, ఒక కోరిక అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాం. ఆ విషయం జరుగుతుందో లేదో మనకి తెలియదు, కానీ బాబాని అడుగుతూ ఉంటాం. బాబా నేను ఇలా అనుకుంటున్నాను, నాకు పలానా ఆఫీస్లో ఉద్యోగం కావాలని, అదే పోస్ట్ కావాలని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, పలానా ఆఫీస్లోనే వర్క్ చేయాలని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, విదేశాలకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు ఉంటారు, ఒక జాబ్ కోసం కానీ చదువుకోవడం కోసం కానివ్వండి, లేదంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ అనేది నాకు ఉందని కానీ, ప్రమోషన్ గురించి కానీ, పిల్లల చదువు గురించి కానీ, ఎవరు ఏదైతే కనుక అనుకుంటున్నారో వాళ్ళు ఆ విషయాన్ని మనసులో తలుచుకొని చామంతి పువ్వుని కానీ మందార పువ్వుని కానీ మీరు తాకండి ఫ్రెండ్స్. ఆ పువ్వు ద్వారా మీరు అనుకున్న విషయం జరుగుతుందా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇంకా ఫస్ట్ మనకి మందార పువ్వు అండి. మందార పువ్వుని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అనంటే, ఎన్నో రోజులుగా ఒక కోరిక అనేది నీ మనసులో ఉండిపోయింది తల్లి. ఆ కోరిక జరుగుతుందా లేదా అనేది నీ సందేహం కదా తల్లి. ఆ సందేహాన్ని ఇప్పుడే తీరుస్తాను అని చెప్పి బాబా మనతో మాట్లాడుతున్నారండి. ఇంకా మందార పువ్వుని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి మనసులో ఉన్న కోరిక ఏంటి అని అంటే అండి, మనీ పరంగా వాళ్ళు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళై ఉంటారండి. ఎందువల్లనంటే నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, కానీ మనీ అనేది సమయానికి వాళ్ళ చేతికి అందక రావాల్సిన డబ్బులు రాలేదు అని చెప్పి అప్పులు తీర్చడం కోసం కానివ్వండి, ఈ డబ్బుని అంటే వీళ్ళ దగ్గర తీసుకొని ఆ అప్పుని క్లియర్ చేయడం కోసం వేరే వాళ్ళ దగ్గర అడిగినప్పుడు అది ఒక ముఖ్యమైన అవసరమే అయి ఉంటుందండి, కానీ ఆ డబ్బు అనేది వాళ్ళ చేతికి అందకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఆ మనీ అనేది ఎప్పుడు వస్తుందా, నేను పలానా అప్పులన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. లేదంటే కనుక మీరు ఒక పెట్టుబడి పెట్టడానికి ఒక లోన్ కోసం ట్రై చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. మనీ పరంగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో, దేని గురించి అయితే సతమతం అవుతూ ఉన్నారో, మీకు బిజినెస్లో ఒక లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ని క్లియర్ చేయడం కోసం మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది సరైన దారా కాదా అన్న సందేహం అనేది కూడా వస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మందార పువ్వును ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి నిజంగా అండి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, నువ్వు దేనికోసం అయితే అంటే ఒక మనీ కోసం నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు కాబట్టి అలాంటి మనీ ప్రాబ్లమ్స్ అనేవి నీకు క్లియర్ అవ్వబోతున్నాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. నిజంగా ఒక మనీ టైంకి మనకి రాలేదు అని అంటే కనుక అందులో కొంత కర్మఫలం అనేది మనకి అడ్డంకులు తీసుకురావడానికి కారణమై ఉంటుంది. అందుకు కూడా మనకి ఒక పరిహారం అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. 3 వారాలండి. నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి మనం మందార పువ్వులని కానీ పన్నీర్ రోస్ అనేది అని ఉంటుంది కదా, ఆ పువ్వులు కానీ ఎక్కువగా లక్ష్మీ అమ్మవారికి ఉపయోగిస్తే చాలా మంచిదండి. మన వీడియోస్లో వరాహి అమ్మవారికి కూడా 3 మందార పువ్వులతో కనుక పూజ చేస్తే మన కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీరుతుందండి. మనీ పరంగా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వటం కోసం. అలాగే ఇప్పుడు మీకు కొంత సమయం అనేది పడుతుంది, మీ కోరిక తీరుతుంది అని బాబా మనకి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా అందుకు సమయం పడుతుంది అని అనుకున్నప్పుడు మీరు ఒక 3 వారాలండి, 3 వారాలు ఆ 3 మందార పువ్వులు కానీ 3 రోజ్ ఫ్లవర్స్తో కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మవారి పటానికి పెట్టి పూజ చేయడం అనేది, దానిమ్మకాయని ఒలిచి అంటే దేవుని దగ్గర అలాగే పెట్టకుండా అది దానిమ్మకాయ గింజలను ఒలిచి అందులో తేనె వేసి మీరు అమ్మవారి ముందు సమర్పించడం. అంటే ఈ 3 పువ్వులు రెడ్ కలర్ పువ్వులు అని అమ్మవారి
అమ్మవారికి సమర్పించి ఇలాంటి దానిమ్మ పువ్వులతో అమ్మవారికి నైవేద్యం పెట్టమని చెప్పి ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇలా కంటిన్యూస్గా ఒక 3 వారాలు మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ మనీ అనేది ఎక్కడున్నా సరే, మీరు అనుకున్న మనీ మాత్రమే కాదండి, ఊహించని విధంగా మీకు మంచి లాభం అనేది కలగబోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. ఇంకా చామంతి పువ్వును ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి ఇచ్చే సందేశం అండి. అంటే మీ మనసులో ఈ చామంతి పువ్వు తాకిన వాళ్ళ మనసులో ఎలాంటి డౌట్స్ అనేవి ఉన్నాయి, ఎలాంటి ఒక విషయం జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు అని అంటే నిజంగా ఒక శుభకార్యం కోసం అండి. అంటే వాళ్ళు పిల్లల కోసం అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ మ్యారేజ్ కోసం అయి ఉండొచ్చు. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్ని ఇష్టపడుతున్నాను, అతనితో నాకు మ్యారేజ్ అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి, లేదంటే కనుక ఒక సంతాన భాగ్యం కోసం కానివ్వండి, ఇంకా శుభకార్యాలు ఏదైతే కనుక మీకు ఆగిపోయాయో ఆ శుభకార్యం కంప్లీట్ అవుతుందా లేదా అని ఎదురు చూసే వాళ్ళు ఈ చామంతి పువ్వుని తాకి ఉంటారండి ఖచ్చితంగా. అలాంటి శుభకార్యాలు అనేవి త్వరలోనే బాబా మీ ముందుకు తీసుకురాబోతున్నారండి. అందుకు మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి. చామంతి పువ్వులతో ఎప్పుడు కూడా మనం బాబాని పూజిస్తూ ఉంటామండి. ప్రతి గురువారము కూడా బాబాకి పసుపు కలర్లో ఉన్న చామంతి పువ్వులని సమర్పించడం అనేది చాలా విశేషం అండి. అంతేకాకుండా చామంతి పువ్వులు మాత్రమే కాకుండా బాబాకి పసుపు కలర్లో ఉన్న నైవేద్యాన్ని, అంటే లడ్డు, అంటే ఒక మన శనగపిండితో చేస్తూ ఉంటాం కదా, శనగపిండితో చేసిన లడ్డూని మీరు బయట కొన్నా సరే, లేదంటే కనుక ఇంట్లో చేసినా సరే, ఒక 3 వారాల పాటు మీరు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబాకి సమర్పించి ఆ భక్తులకి ఆ స్వీట్ అనేది సమర్పిస్తే కనుక మీరు ఎలాంటి ఒక శుభకార్యం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి ఈ చామంతి పువ్వు తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి. నిజంగా అండి ఇది ఒట్టిటి మాటలు కాదండి. మొన్నటికి మొన్న ఒక భక్తురాలు నాకు చెప్పారండి, ఇలాగా అక్క నేను ఇలాగ బాబాకి ఎప్పుడు కూడా ఇంట్లో చామంతి పూలతో పూజ చేస్తూ ఉంటాను, బాబాకి పాయసం దగ్గర నుంచి మనకి పట్టిక బెల్లం కానీ ఇలాంటివి తన దగ్గర ఉన్న నైవేద్యాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటానక్క. ఒకసారి మీ వీడియోలో చూశాను నేను, ఇలాగా లడ్డూని బాబాకి సమర్పిస్తే చాలా మంచిది అని. అలాంటి సమయంలో నేను ఒక శుభకార్యం కోసం, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కుదిరినట్టే కుదురుతుందంటండి, ఆగిపోతుంది మధ్యలో, ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. అలాంటి సమయంలో ఇలా నేను లడ్డూని గుడి దగ్గర పంచిపెట్టానక 2 వారాలు చేశాను. 3వ వారం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అవ్వకముందే నాకు ఆ శుభవార్త అనేది వచ్చింది. ఎవరైతే ఫస్ట్ వద్దని అన్నారో, ఒక జాతకంలో ప్రాబ్లం ఉంది అని ఆగిపోయింది, చిన్న విషయం వల్ల ఆగిపోయింది, వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి లేదమ్మా జాతకం అనేది వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, మీరు వేరే వాళ్ళ దగ్గర చూపించాము, ఇది కరెక్ట్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే ఖర్చంతా కూడా మేమే చూసుకుంటామని చాలా పాజిటివ్గా ఉందక్క మాకు మాట్లాడారు వాళ్ళు అని చెప్పి ఆవిడ నాకు తెలియజేశారండి. నిజంగా మీ ఇంట్లో ఎవరైతే ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నారో ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఆ శుభకార్యాన్ని బాబానే దగ్గరుండి మీకు జరిపిస్తారు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే సాయిరామ్.